26 ఏళ్లు ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా వచ్చి ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ సాధించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా చేస్తే 25 నెలల్లో కాంగ్రెస్ పార్టీ 28 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసం గురించి బరాబర్ అడుగుదాం. దేశపతి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో తొలి రోజు నుంచి ఉద్యమంలో ఉన్న ఆయన కవి, గాయకుడు, తెలంగాణలో కోట్లాది మందిని ఉత్తేజపరిచి తెలంగాణ ఉద్యమానికి వెనుదున్నుగా ఉన్న దేశపతి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు, 26 ఏళ్ళు పార్టీ పూర్తి చేసుకుంది, 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది, 26వ సంవత్సరంలో అడుగుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమం నాటి నుంచి 2001 నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే అనేక ఒడిదుడుకులు, ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు వ్యూహాలు మారుస్తూ ఎదుటివారికి అంతు చిక్కకుండా ఉండేటట్టుగా ఆ వ్యూహాలకు పదును పెడుతూ చివరకు 16 సంవత్సరాల పోరాటం తర్వాత 13 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒకసారి మీరు ఈ బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానం గురించి చెప్పండి. అంటే దీని పుట్టుక ఇది ఒక చారిత్రక నేపథ్యం నుంచి వచ్చినటువంటి పార్టీ. అంటే చరిత్రలో జరిగిన ఒక అన్యాయాన్ని సవరించడానికి వచ్చినటువంటి పార్టీ, ఒక తరతరాల తండ్లాటను తీర్చాలనే ఒక బాధ్యతని భుజాన మీద వేసుకొని పుట్టినటువంటి పార్టీ. జనరల్గా పార్టీల పుట్టుకలు అధికారాన్ని సాధించడం, ఏదో ఒక వర్గం అధికారాన్ని సాధించడం అని అట్లా ఉంటుంది. అట్లా కాకుండా ఒక ప్రాంతం అంతర్గత వలస దోపిడీకి గురవుతుంది, ఆ దోపిడీ నుంచి దీనికి విముక్తి సాధించాలి. దాదాపు అంటే ఆధునిక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా, ఆధునిక భారతదేశం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ తనను తాను పరిపాలించుకోలేదు. అది విషాదం. సో తెలంగాణ తనను తాను పరిపాలించుకోవాలి. తెలంగాణ తన ఉనికి ఉన్నా కూడా ఆ ఉనికి విస్మరించబడ్డది, వివక్షకు గురైంది, అణచివేతకు గురైంది. అణచివేత అవమానాలతోనే కొనసాగింది. అంటే ఇప్పుడు మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఉద్యోగిత వచ్చింది, మనకు మధ్యతరగతి వర్గం ఒకటి ఏర్పడ్డది. కానీ ఇక్కడ ఉన్న వివక్ష వల్ల, రావాల్సిన ఉద్యోగాలు రాకపోవడం వల్ల తెలంగాణలో ఒక మధ్యతరగతి వర్గం ఏర్పడలేదు. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఆసియాలోనే పెద్ద కాలనీ కదా ఉద్యోగుల కోసం నిర్మించిన కుక్కట్పల్లి కాలనీ. ఎవరు ఉంటారు అక్కడ? ఆ జాగాలన్నీ ఎవరికి ఇచ్చినారు? అక్కడికి ఎవరు వచ్చినారు? ఏ ఉద్యోగులు వచ్చినారు? ఇట్లా తెలంగాణ చాలా భయంకరంగా నష్టపోయింది. అట్లాగే మనకు 2వ పంచవర్ష ప్రణాళికలో హరిత విప్లవం ప్రాధాన్యత ఇచ్చారు వ్యవసాయానికి. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు జరిగింది ఏమిటి? ప్రాజెక్టులు నిర్మించారు అంతటా. కానీ ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణలో జరగలేదు. మీకు ఆంధ్రాలో ఒక ధనిక వర్గ రైతాంగం డెవలప్ అయింది హరిత విప్లవం వల్ల. నాగార్జున సాగర్లోంచి వచ్చినటువంటి సంపద తెలుగుదేశం పుట్టుకకు కారణమైంది. ఒక సామాజిక వర్గానికి ధనం సమకూరి వాళ్ళు అవి సినిమాలలో పెట్టి, సినిమాలలోంచి వచ్చినటువంటి సర్ప్లస్, వివిధ వ్యాపారాలు చేసినటువంటి సర్ప్లస్ నుంచి మాకు రాజకీయ అధికారం కావాలనే కోరిక పుడితే దాని నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ తెలుగువారి ఆత్మగౌరవం అనేది ఒక బ్రాడర్ నినాదం అయితే, అంతర్గతంగా ఉన్నది ఒకానొక సామాజిక వర్గానికి రాజ్యాధికారం అనే దృష్టిలోంచి వచ్చినటువంటి పార్టీ అది. అదే సమయంలో మనకి ఇక్కడ ప్రాజెక్టులు లేకపోవడం వల్ల ఇక్కడ సామాజిక శక్తులు బలపడలేదు. ఒక ధనిక వర్గ రైతాంగం ఏర్పడలేదు, ఒక పారిశ్రామిక లాబీ ఏర్పడలేదు, ఒక మధ్యతరగతి వర్గం ఏర్పడలేదు. దానివల్ల మీకు 69కి తర్వాత మొన్న మలిదశ ఉద్యమానికి తేడా ఏంటంటే, చదువుకున్న మధ్యతరగతి మేధావి వర్గం మొన్న ఉంది మీకు. తర్వాత మీకు కాస్తో కూస్తో కొంత రియల్ ఎస్టేటో దాని నుంచో దీని నుంచో సంపాదించుకున్నటువంటి ఒక నియో రిచ్ క్లాస్ ఉంది. అది కూడా పెద్ద నియో రిచ్ క్లాస్ కాదు. రియల్ ఎస్టేట్ గురించి ఎక్కువ సంపాదించుకుంది కూడా వాళ్ళే, సమైక్యాంధ్ర, రాయలసీమ, ఆంధ్ర. 69లో అది కూడా లేదు. ఒక రాజకీయ పార్టీ నడపడానికి కావాల్సిన సామాజిక శక్తి ఉండాలి కదా. కొంత ధనమో కొంత ఇదో, కొంత నేను ఎమ్మెల్యేని అవుతానని కోరికతో వచ్చే ఒక మనిషి ఉండాలి కదా. అవన్నీ మీకు ఎప్పుడు సమకూరినాయి? మలిదశ ఉద్యమం వరకు. అంటే ఇన్నేళ్ళు తెలంగాణ ఏం కోల్పోయింది? ఆ అవకాశాలని, ఆ శక్తిని, అది నిర్వీర్యం అయిపోయి ఉన్నదన్నమాట. కనుక అది ఏమిటి? వాళ్ళు దయతలిచి ఇస్తే ఏదో ఒక పదవి అట్లా ఎమ్మెల్యేలుగా పడి ఉండి డెసిసివ్గా ఎక్కడ కాకుండా, నిర్ణయాధికారం ఏమీ లేకుండా తమకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంటే, ఇవాళ కేసీఆర్ గారు చెప్పింది అదే. విద్యుత్తు సమస్యతో తెలంగాణ అల్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేలను ఒకటి చేసి, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు దగ్గరికి పోయి మన దాన్ని ఏమంటాం, స్లాబ్ సిస్టమ్, కరెంటు బిల్లుల విషయంలో ఒక స్లాబ్ సిస్టమ్ తీసుకురావడానికి ఆయన ప్రయత్నించారు. ఎన్టీ రామారావు కాస్త కన్విన్స్ అయ్యి ఆయన అప్పుడు స్లాబ్ సిస్టమ్ ఒప్పుకున్నాడు. ఆయన అప్పుడు తాతారావు ఒప్పుకోలేదు, నార్ల తాతారావు ఒప్పుకోలేదు. అందుకని మనం ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళం, అదేంటంటే కాలువలు మలిపినవాడు కేఎల్ రావు, తీగలు మలిపినవాడు తాతారావు, ఆలోచనలే మలిపినవాడు రామోజీరావు. ఈ మాట మనం తెలంగాణ ఉద్యమ సమయంలో ఎప్పటికీ అనేది. అట్లా ఆయన తాతారావు ఒప్పుకోలేదు.
కానీ ఎన్టీ రామారావు మీద ప్రివేల్ అయ్యి ఒప్పించే అప్పుడు స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చారు. కానీ అదే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అనేవి ముందట పెట్టుకొని విపరీతంగా రేట్లు పెంచాడు. విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు కేసీఆర్ గారు వ్యతిరేకించారు, క్యాబినెట్లో వ్యతిరేకించినాడు. ఆయన నా డిసెంట్ మీరు రికార్డ్ చేయండి అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన మళ్ళీ అప్పటికి కాస్త పక్కన పెట్టినట్టుగా కొద్దిపాటి పెంచి ఆ తర్వాత కాలంలో ఆయన మళ్ళీ విపరీతంగా పెంచి దాన్ని పైగా అది ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది అని అన్నప్పుడు ఇంకా లాభం లేదని చెప్పి ఆయన లెటర్ రాశారు. ఈ విద్యుత్ ఛార్జీల పెరుగుదల అనేది తెలంగాణకు అశనిపాతం, నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను, నేను తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించదలుచుకున్నానని చెప్పి ఆయన ఒక లెటర్ రాశారు. అంటే విద్యుత్ బిల్లులు పెరగడం, దానివల్ల తెలంగాణ గ్రామాల్లో జరుగుతున్న ఉత్పాతం, చివరికి ఉద్యమంగా వెళితే కాల్చి చంపడం, దీనిలోంచి ఆ రక్తంలోంచి పుట్టినటువంటి జెండా గులాబీ జెండా. ఆ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చింది అది, ఒక ట్రిగరింగ్ పాయింట్ అది అక్కడ. కనుక ఇదేదో పొద్దు గడుపుకోవడానికి పుట్టిన పార్టీ కాదు, పొద్దు పొడుపులాగా పుట్టిన పార్టీ ఇది. ఒక చరిత్రలో ఒక పొద్దు పొడుపులాగా వచ్చింది. తర్వాత ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే కేసీఆర్ గారు మొదట పార్టీ పెట్టంగానే అంతకుముందు చాలామంది పార్టీలు పెట్టినారు. ఇందిరారెడ్డి పెట్టినారు, ప్రతి వాళ్ళు ఏదో వాళ్ళకు పదవి, జానారెడ్డి ఒకసారి తెలంగాణ ఇది అన్నారు, అప్పటికేదో టీపీ మన తెలంగాణ పిసిసి కోసం మాట్లాడుతున్నారు వాళ్ళు. అవన్నీ రాజకీయ ఎత్తుగడల్లో భాగమే కాంగ్రెస్ పార్టీ చేసింది. పార్టీ రాని వాడల్లా అంటే ఏదో మన శ్రీనివాస్ గారి రాజకీయ ఎత్తుగడలు, కేసీఆర్ గారు ఈ 26 సంవత్సరాల్లో రాజకీయ ఎత్తుగడలు ఏ రకంగా ఆయన ఆలోచించి వేసిండ్రు, ఏ రకంగా సక్సెస్ అయిన రాజకీయ మొట్టమొదట ఒక విశ్వాసాన్ని కలిగించడానికి పదవులు వదిలిపెట్టాడు చూడండి. అంటే మీకు అప్పటి వరకు అందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే, తెలంగాణ పార్టీ పెట్టిన వాళ్ళు, పదవుల కోసం తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళే, పదవుల కోసం తెలంగాణ అన్నవాళ్ళు. మొట్టమొదటిసారి ఏంటంటే తెలంగాణ కోసం పదవులు వదిలేయడం అనేది మొదటి ప్రయోగం, రివర్స్ అది. ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిని వదిలిపెట్టి ఎమ్మెల్యే పదవిని కూడా వదిలిపెట్టి అదొక సాహసం. ఉప ఎన్నికకు వెళ్ళడం అనేది నార్మల్గా ఒకసారి ఎమ్మెల్యే ఎవరైనా గెలిస్తే మళ్ళీ ఉప ఎన్నిక ఎందుకో 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాం ఎందుకు అని చెప్పేసి ఆలోచించే సందర్భంలో కేసీఆర్ గారు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు రాజీనామాలు చేసిండు. ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించిండు, గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికలకు పోయి. వాళ్ళు మీటింగ్లో కూడా చెప్పారు, ఢిల్లీలో అనేవాళ్ళట, ఇదేందండి మీరు ఇంత తేలిగ్గా రాజీనామాలు చేస్తారు, మీకేం ధైర్యం అని అడిగేవాళ్ళట అక్కడ. మీకు మొట్టమొదట మీరు సిద్దిపేట శాసనసభ్యత్వానికి ఆయన రాజీనామా చేయటం అనేది, ఆ రోజు కనుక సిద్దిపేట సరిగ్గా రెస్పాండ్ కాకుంటే, అంటే ఈయన చేస్తున్న ప్రయోగానికి, ఒక కొత్త పార్టీ పెట్టి ఒక ఉద్యమానికి వెళ్ళాలి అని ఆ ప్రయోగానికి సిద్దిపేట ఆ రోజు కనుక స్పందించకపోతే పురిట్లోనే సంధి కొట్టేది. కానీ ఆ రోజు సిద్దిపేట సరిగ్గా స్పందించింది, స్ఫూర్తినిచ్చింది. ఫలితంగా అంటే అది ఎంత రిస్క్ అండి, తనను తాను రిస్క్లో పెట్టుకోవడం. ఒక అధికారంలో ఉన్న పార్టీకి రాజీనామా చేసి అక్కడి నుంచి ఒక అధికారంలో ఉన్న పార్టీని ఎదుర్కొని ఎన్నికలు, ఉప ఎన్నికలు అంటే సామాన్యం కాదు. అయితే ఇప్పుడు మీకు ఇంత మంత్రి పదవి ఇస్తానని రాయబారాలు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. వద్దు, మీరు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించకండి, మీరు వెళ్ళకండి, మీకు ఏ పోర్ట్ఫోలియో కోరితే అది ఇస్తాను అని అన్నాడు. కానీ అయినా కానీ ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఆ ఉప ఎన్నికల్లో గెలిచి వచ్చి ఒక పునాది వేశాడు. అక్కడ ఇంకొక ఆయన దృష్టి కూడా చూడండి మీరు, కరెక్ట్గా గ్రామీణ ప్రాంత ఎలక్షన్స్ ఉన్నాయి అప్పుడు, లోకల్ బాడీస్ ఎలక్షన్స్. ఆ ఎలక్షన్ టైంలో పార్టీని లాంచ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ లోకల్ బాడీస్ గెలవాలనే కోరికున్న వాళ్ళందరూ కూడా చాలా మంది దీంట్లో జాయిన్ అవటం వల్ల మీకు గ్రాస్ రూట్ నాయకత్వం వచ్చింది మొదటి దశలోనే. కింద గడ్డివేళ నుంచి అంటాం కదా, అక్కడి నుంచి ఒక నాయకత్వం రావడం, గ్రామాన గులాబీ జెండా ఎగరడం అని, దాంతో ఒక విశ్వాసాన్ని ఆయన ఇచ్చాడు. ఒకటి పదవులు వదలడం ద్వారా ఒక విశ్వాసాన్ని, మొట్టమొదట ఈ పార్టీ అరే ఊపందుకుంది, అంతటా గులాబీ జెండా కనబడుతుంది అని అనిపించేటువంటి పరిస్థితిని ఆ ఎలక్షన్ ద్వారా ఆయన క్రియేట్ చేశాడు. రెండవది ఏంటంటే సార్, అసలు కీలకమైంది 69 ఉద్యమం హింసను ఎంచుకున్నది. అంటే దానికి ఒక ఖచ్చితమైన అభిప్రాయం లేదు హింస పట్ల, స్ట్రాటజీ అంత స్పష్టంగా లేదు. కానీ మీకు మలిదశ ఉద్యమానికి వచ్చేసరికి మేము రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లోనే ఉద్యమిస్తాం, పార్లమెంటులో అంతిమంగా బిల్లు ద్వారా ఇది ఏర్పడాల్సినటువంటి రాష్ట్రం. దీని తర్వాత ఇవాళ దేశంలో ప్లూరల్ పాలిటిక్స్ ఉన్నాయి, బహుళత్వం వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ ఒకటే పార్టీ, నియంతృత్వం ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా కూడా కొయిలేషన్ గవర్నమెంట్లు ఉన్నాయి కనుక ఇప్పుడు ఢిల్లీలో మనం ఎంపీ స్థానాలను కనుక గెలుచుకొని పోతే ఆ పార్టీలు మనం చెప్పినట్టు వినాల్సి వస్తుంది అని కేసీఆర్ గారు చెప్పింది ఏదైతే ఉందో తెలంగాణ కన్విన్స్ అయిందండి అక్కడ. అంటే మార్గము స్పష్టంగా ఉండాలి, లక్ష్యం చేరుతామనే నమ్మకం ఏర్పడాలి. నమ్మకం ఏర్పడితే ప్రజలు స్పందిస్తారు ఖచ్చితంగా. చాలాసార్లు ఏమంటారంటే ప్రజలు స్పందించడం లేదు అని. ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం విప్లవాన్ని సాధిస్తామని వాళ్ళు బయలుదేరారు, కానీ ప్రజలకు కన్ఫ్యూజన్ వచ్చింది, అసలు విప్లవం ఎప్పటికి వస్తుంది, ఎట్లా వస్తుంది, సాధ్యమా అనేది ఒక దశకు వచ్చిన తర్వాత ప్రజలు వెనక్కిపోవడం మొదలైందన్నమాట.
అంటే ప్రజల సంసిద్ధత స్థాయిని మించిన పోరాట రూపాలు వాళ్ళు తీసుకున్నప్పుడు ప్రజలు అంత రెడీ ప్రిపేర్డ్గా లేరు, దానివల్ల వెనక్కి వెళ్ళిపోయారు. అందువల్ల ఆ ఉద్యమం ఒక త్యాగాలతో కూడిన అద్భుతమైన ఉద్యమం ఒక సంక్షోభంలో చిక్కుకున్నది. వేరే ఇక్కడ ఈయన చేసింది ఏమిటంటే ఇలా వెళితే వస్తుంది అని ఒక నమ్మిక కలిగింది ప్రజలు కూడా నమ్మిండ్రు. రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, పొత్తులు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, ఇండిపెండెంట్గా పోటీ చేసిండ్రు, విభేదించి బయటకు వచ్చేసి రాజీనామాలు చేసి మళ్ళా కొట్లాడినరు, సీట్లు ఓడిపోయినా కూడా స్ఫూర్తిని కోల్పోక ఆయన ఖచ్చితంగా మళ్ళా ఉద్యమాన్ని నడిపించిండ్రు. 2009 తర్వాత ఉద్యమాన్ని ఒక కీలక దశకు తీసుకుపోయిన ఈరోజు మనతో చర్చలో పాల్గొంటున్న దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈ 20 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు పొత్తులు కూడా పెట్టుకున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, 2009 వచ్చేసరికి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఏ రకంగా ఉపయోగపడ్డది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం? అంటే ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ చూసిన విధానం వేరు. అంతకుముందు మీకు ఎన్నికలను కూడా ఒక సామాజిక లక్ష్యాన్ని లేదా ఒక సామాజిక ఉద్యమాన్ని విజయతీరం చేర్చడానికి ఎన్నికలను కూడా సృజనాత్మకంగా వాడుకోవచ్చు అనేది నిరూపించింది బీఆర్ఎస్. మనకు అంతకుముందు ఏంటంటే తెలంగాణలో ఉన్నదంతా కూడా అంటే ఉద్యమము అని అంటే అది ఎన్నికలకు అతీతంగా ఉండాలి. అసలు ఎన్నికలను అసలు ఎన్నికలు ఉద్యమాలు వేరు, ఎన్నికలు వేరు అనేటట్టుగా చేసింది. అంటే ప్రజాస్వామిక వ్యవస్థలలో కాకుండా వాటి బయట పరిష్కారాలు వెతికేటువంటి ప్రయత్నమే జరిగింది. అది మాత్రమే ఉద్యమం అనేటువంటి ఒక థాట్ ఉంది. కొత్త ఎక్స్పెరిమెంట్గా అయినా నేను ఎన్నికలను కూడా వాడుకుంటాం అన్నప్పుడు ఇనీషియల్గా అందరూ అరే ఎన్నికలు ఏమిటండి, అసలు ఎన్నికల్లోకి మనం పోవద్దు కదా అనేది ఇనీషియల్గా వచ్చిన అనేక మంది నాకు తెలిసి నాతో నేను అప్పుడు వేరే టీవీలో ఉన్నప్పుడు గద్దర్ గారు కూడా ఇట్లా ఎన్నికలు పెట్టుకొని ఇట్లా వేసుకుంటూ పోతే తెలంగాణ రాదు అని చెప్పేసి వాదించింది. అవును, ఆయనే కాకుండా చాలా ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ మన సత్యనారాయణ ఉండేవారు కదా అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఎం సత్యనారాయణ, ఆయన కూడా ఒకసారి కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు ఎన్నికలకు వచ్చేది లేకుండా ఈ ఎన్నికలు పెట్టుకుంటారు ఎవరన్నా, నువ్వు మంచిగా ఒక సంఘం పెట్టుకొని నడిపేది ఉండే అని ఇట్లా అన్నాడు ఆయన ఒకసారి. అయితే కానీ ఎన్నికలను ప్రభావితం చేసే డిమాండ్గా తెలంగాణను మార్చడం అనేదే పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటివరకు మీకు తెలంగాణ అనే డిమాండ్ ఉంది, ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి, లేదా మన ఎక్స్ట్రీమిస్ట్ పార్టీలుగా ముద్రపడ్డ పార్టీలు పెట్టిన జనసభ లాంటి ఆర్గనైజేషన్స్ వచ్చాయి, కానీ ముందుకు పోలేకపోయినాయి. అవి ఏవి కూడా ఎలక్షన్ను ప్రభావితం చేసే స్థాయికి తీసుకుపోలేదు. రాజకీయాలను నేను అనేక సందర్భాలు అనేది రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతే ఏ ఉద్యమాన్నైనా 100 సంవత్సరాలు నడిపించుకోవడం చెప్పేసేస్తారు అధికారంలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మనం ప్రెస్ క్లబ్ లాంటి సార్లు మీటింగ్లు పెట్టుకుంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, ఏముండదు. అక్కడ ఇందిరా పార్క్ గారు ధర్నాలు చేసుకుంటే ఇబ్బంది ఏముండదు, 100 సంవత్సరాలు చేసుకోవచ్చు, కానీ సమస్య పరిష్కారం కాదు. మాయల మరాఠీ ప్రాణం చిలకలో ఉన్నట్టు వాళ్ళ ప్రాణం ఎలక్షన్లలో ఉంది. కనుక ఈ డిమాండ్ ఎలక్షన్లను ప్రభావితం చేయాలి అనే దానితోనే ఆయన ఎప్పుడైతే నిజంగా కేసీఆర్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మూలకు తెలంగాణ నినాదం చేరింది. అంతకుముందు అది సెక్టేరియన్, ఇది మొత్తం తెలంగాణకు సంబంధించిన ఒక భావజాలంగా దాన్ని ఆయన మార్చగలిగాడు. అది ఎలక్షన్లను ప్రభావితం చేసే డిమాండ్గా మారిన తర్వాత ప్రతి పార్టీ అనివార్యంగా తెలంగాణ గురించి మాట్లాడవలసి వచ్చింది. మాట్లాడాలి, ఏదో ఒకటి తేల్చాలి. ఆ ఒత్తిడిని ఆయన ప్రయోగించగలిగాడు. దానికి 2004 ఎన్నిక అసలు అది మొత్తం టర్నింగ్ అనమాట. చాలా అతి త్వరగా తెలంగాణ ఉద్యమం ఒక ఫలవంతమైన స్థానానికి చేరిందనమాట. మీకు సోనియా గాంధీ అప్పుడు వాళ్ళు ఏంది డెస్పరేటెడ్గా ఉంది కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు అప్రతిహతంగా కొనసాగుతున్నది ఆయన పరిపాలన. ఆయనకి అటు పైన ఎన్డీఏలో కూడా ఆయన కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, వాజ్పేయి మద్దతు ఉంది, అసలు ఆయనకి ఎదురే లేదు అనేటువంటి ఒక స్థితి ఉంది. పైగా అప్పుడు నక్సలైట్లు మందుపాత్ర పేలిస్తే సింపతి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతోనే ఆయన ఇలా చేయి పెట్టుకొని ఆ ఫోటోలతో అసలు అప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా నక్సలైట్ పార్టీ అన్నాడు ఆయన అని ఆయన ఎన్నికల్లో దిగుతున్నాడు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో దించాలి. అప్పటికే 2 సార్లు విఫలమయ్యారు ఆయనను ఓడించలేక. ఎట్లా ఓడించాలనుకున్నప్పుడు వాళ్ళకు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి. బీఆర్ఎస్ అప్పటికి చాలా బలంగా కీలక రాజకీయ శక్తిగా ఎదిగింది. సో ఈ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకుండా మనం బయటపడమని అర్థమైనప్పుడు సోనియా గాంధీ వచ్చి కరీంనగర్లో ఒక బహిరంగ సభలో తెలంగాణ ప్రజలారా మీ మనసులో ఏముందో నాకు తెలుసు, నేను దాన్ని నెరవేరుస్తాను అనే ఒక మాట అనవలసి వచ్చింది. అది 2004 ఎన్నికలున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యతిరేకించినా కూడా మొత్తం అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. అందరూ వ్యతిరేకంగా ఉండి అసలు ఆంధ్ర నాయకులు అందరూ ఉండగా వాళ్ళందరి మధ్య సోనియా గాంధీ ఈ మాట అనాల్సి వచ్చింది. అన్న వెంటనే గెలుపు వచ్చింది. టీఆర్ఎస్ సృష్టించిన వాతావరణం, ఈ ప్రపంచ బ్యాంక్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కూడా ఉంది. దాంట్లో వామపక్షాల
భాగస్వామ్యం కూడా ఉంది, వాళ్ళు సృష్టించిన చైతన్యం కూడా ఉంది. వీటన్నిటి పర్యవసానంగా చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మీకు పైన యూపీఏ గవర్నమెంట్ ఏర్పడితే ఏకంగా తెలంగాణ డిమాండ్ ఢిల్లీకి చేరింది. కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగమైంది. రాష్ట్రపతి నోట పలికింది, మేము పార్లమెంట్లో మేము ఇది ఏర్పాటు చేయబోతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పారు వాళ్ళు. అంటే అంత తొందరగా ఢిల్లీకి చేరడం అనేది అంటే ఒక దేశం దృష్టిని ఒక డిమాండ్ పార్టీ పెట్టి 3.5 సంవత్సరాలు అంతే. 2004 కదా సార్, 2001, 2004 ఎలక్షన్స్. అంత తొందరగా మనం జాతీయ స్థాయికి తీసుకుపోగలగడం అనేది అసాధ్యం. అది పాపం వాళ్ళు శిబు సోరెన్ ఒకసారి చెప్పుకున్నాడు ఆయన, దేవుడా మేము అసలు కొట్లాడినామయ్యా బాబు, మాకు ₹1 ఉండకపోవు, మేము మొట్టమొదట సాయుధ పోరాటం అనుకున్నాము, నానా తంటాలు పడ్డాం, చివరికి ఇంకా పార్టీని మూసుకోవాల్సి వచ్చింది, అప్పుడు ఏమన్నా కానీ అని ఎలక్షన్లలోకి దిగినాము, అప్పుడు మళ్ళీ మేము ఒక 2 ఎన్నికలు గెలిచిన తర్వాత కానీ మా రాష్ట్ర డిమాండ్ జాతీయ స్థాయిని ఆకర్షించలేదు అని శిబు సోరెన్ ఒకసారి చెప్పినాడు. అట్లనే ఇప్పుడు పాపం వనాంచల్ గురించి ఇప్పటికి చేస్తుంటారు. ఆ బీహార్లోనే ఇవాళ కేసీఆర్ గారు కూడా ప్రస్తావించారు ఆ విషయాన్ని. వనాంచల్ గురించి ఢిల్లీలో పాప జంతర్ మంతర్ దగ్గర దీక్షలు జరుగుతూనే ఉంటాయి, పట్టించుకున్న వాళ్ళు లేరు పాపం. రాజకీయ శక్తి కాదు, రాజకీయ శక్తిగా ఎదగలేదు, వాళ్ళకి ఎంపీ స్థానాలు లేవు, ఏ పార్టీ కూడా వాళ్ళ వైపు చూడదు. అంటారు ఢిల్లీలో ఉల్లిగడ్డ అంటారు చూడండి, ఆ మామూలు సామెత, గ్రామీణ సామెత. ఈయన మాత్రం పోయి ఆ ప్రెషర్ బిల్డప్ చేయగలిగి దాన్ని కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగం చేయగలిగారు. అది 2004 ఎలక్షన్ మీకు సాధించినటువంటిది. 2009 ఎలక్షన్కి వస్తే కరడుగట్టిన సమైక్యవాద పార్టీ టీడీపీ, దానికి పొత్తేర వేశాం. నిజానికి దాని నేచర్కు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. అది దాని డిఎన్ఏ వేరు, అది తెలంగాణ డిమాండ్కు అనుకూలంగా వచ్చే డిఎన్ఏ కాదు అది. ఎందుకంటే దాని వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మల రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. తెలుగుదేశం అనే చెట్టు వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మల రెమ్మలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అటువంటి పార్టీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత మీరు ప్రతి ఉప ఎన్నిక తెలంగాణ ఉద్యమాన్ని బలంగా ఢిల్లీ కోటకు దాకి చివరికి మనం అటు వాళ్ళకి జగన్ వచ్చి కాంగ్రెస్ ఆంధ్రాలో ఖతమైపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కనుక తెలంగాణ ప్రకటించకుంటే తెలంగాణలో డిపాజిట్లు కూడా దక్కవనేది సోనియా గాంధీకి అర్థమయ్యి ఒక పొలిటికల్ కంపల్షన్లోంచి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో ప్రతి ఎన్నిక తెలంగాణ డిమాండ్ బలోపేతం చేసింది, ఒత్తిడిని ప్రయోగించింది, తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి కారణమైంది. శ్రీనివాస్ గారు, మీరు ఇంకొక కీలకమైన విషయం గురించి చెప్పాలి. తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం 2009 తర్వాత ఎప్పుడైతే ఉద్యమం తారాస్థాయికి పోయిందో, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ప్రకటన చేసే వరకు వచ్చిందో, ఎట్లా తీసుకురాగలిగినారు దాన్ని? 2009 డిసెంబర్ 9 రాత్రి చిదంబరం గారిని ప్రకటన చేయడం వరకు ఎట్లా తీసుకురాగలిగింది? అంటే చాలా టైమ్లీ డెసిషన్ ఆయన నిరాహార దీక్షకు సంబంధించి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అప్పటి వరకు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎన్నికల ద్వారా ఒక రాజకీయ అంగీకారాన్ని ఆయన సృష్టించారు. అంతకుముందు మీకు ప్రణబ్ ముఖర్జీ కమిటీ కాన్సెన్సస్ కోసం వేసినప్పుడు జయశంకర్ గారు, కేసీఆర్ గారు నాయకత్వం వెంట జయశంకర్ గారు, వినోద్ గారు, వీళ్ళు ఎన్ని పార్టీలు తిరిగారంటే సార్, 29 పార్టీలు. కేసీఆర్ గారు అంటారు కదా, నేను ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అని అంటారు కదా, అది నిజంగా కూడా అట్లా తిరిగారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళకి తెలంగాణ గురించి చెప్పటం. బీఎస్పీ మాయావతి గారి దగ్గర పోతే ఎందుకండి తెలంగాణ అన్నదట. అసలు అప్పటికి ఇంత జరుగుతోంది కానీ ఆమెకి ఏం తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో. పైగా ఆమె ఒక మాట అన్నదట, మీకు సముద్ర తీరం లేదు కదా ఎట్లా అన్నదట. సో ఇవన్నీ కన్విన్స్ చేయటం అనేది, తర్వాత మన అకాలీ దళ్ను ఒప్పించడానికి స్వచ్ఛ సౌధ డేరా బాబా అని ఉంటాడు చూడండి, అతని చేత అకాలీ దళ్ కూడా ఫోన్ చేసి ఈ ప్రయత్నాలు కూడా చేశారు. అంటే ఏ అవకాశాన్ని వదలలేదన్నమాట. మీకు అప్పుడు స్టిల్ సీకింగ్ జస్టిస్ అని ఒక డాక్యుమెంటరీ, ఆ డాక్యుమెంటరీని ప్రతి ఒక్కరికి చూపించటం, వివరించటం, జయశంకర్ గారు చెప్పటం, కేసీఆర్ గారు చెప్పడం, ఇట్లా చివరికి రాజస్థాన్ కృషక్ పార్టీ అని ఒక పార్టీ ఉంటుంది, వాళ్ళకి 2 ఎంపీ స్థానాలు, వాళ్ళ దగ్గర నుంచి కూడా లెటర్ తెచ్చారు. అంటే అప్పుడు ఒక మాట అనేవాడు రాజశేఖర రెడ్డి, దేశమంతా ఒప్పుకోవాలి ఢిల్లీ మన తెలంగాణ ఏర్పడాలంటే. నిజంగా దేశమంతా ఒప్పుకుంది, దేశం మద్దతునంతా ఆయన కూడా. మీకు 2 ఎంపీలు ఉన్న పార్టీ, ఒక్క ఎంపీ ఉన్న పార్టీ దగ్గర కూడా పోయి మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళతో కూడా లెటర్ తీసుకొచ్చారు. ప్రతి పార్టీ అరే ఎందుకయ్యా మీరు అని. అట్లా ఒక ఢిల్లీ వర్గాలను మొత్తం ఆయన కన్విన్స్ చేయగలిగాడు. ఆ తర్వాత ఇక్కడ రాజశేఖర రెడ్డి మనకు పోట్రౌత్ లాగా అడ్డం పడుతున్నాడు, దాన్ని ముందుకు పోనిస్తలేడు. ఈలోపు ఆయనకు యాక్సిడెంట్ అయింది, ఆయన చనిపోయాడు, రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ సమయంలో మీకు 14F అది వచ్చింది. 14F వల్ల ఇక మనం ఉద్యోగాల్లోకి వెళ్ళలేమనేటువంటి పరిస్థితి. అక్కడ ఉద్యోగ గర్జన సభ సిద్దిపేటలో పెట్టి
ఆ సభ అయిపోయి వెళ్ళిపోతూ ఆయన నిర్ణయం తీసుకున్నాడు, నేను నిరాహార దీక్ష చేస్తాను అని. అది నిజంగా ఏంటంటే సార్ సిక్సర్ కొట్టడం కదా, ఒక కరెక్ట్ బాల్ చూసి సిక్సర్ కొట్టడం కదా. కానీ మేమందరం భయపడ్డాం, ఆరోగ్యం బాగాలేదు, మీరు డయాబెటిక్ అండ్ బీపీ ఉంది, వీటన్నిటి మధ్య మీరు ఎట్లా సార్ అది చేయడం అనేది మంచిది కాదు మీకు అది ఇది అంటే మొండిగా తీసుకున్నాడు ఆ నిర్ణయం అంతే ఆయన. ఆ తర్వాత కూడా రకరకాల కుట్రలు రకరకాల ఇవన్నీ అయిన తర్వాత ఆయన ఇవాళ ఏదో కొంతమంది పిచ్చి పిచ్చి వాగుతుంటారు, ఆయనకి సోడియం లాస్ అవ్వడం మొదలైంది, క్రాంప్స్ రావడం మొదలైంది, ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు, మజిల్ క్రాంప్స్ రావడం మొదలైంది, ఆయనకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి, డాక్టర్లు చాలా ఆందోళన పడుతున్నారు. ఒక దశలో ఫ్యామిలీ మెంబర్స్ మీరు బతికుండాలి మాకు తెలంగాణ రావటం, మీరు లేకపోయిన తర్వాత తెలంగాణ కూడా రాదు కదా అని. చివరికి మేము భవన్లో మీటింగ్ పెట్టాము అందరం, హరగోపాల్ గారు, మేము, మందకృష్ణ మాదిగ అందరం కూర్చొని ఇంకా ఆయన విరమింపజేద్దామని అనుకున్నాం. కానీ ఆయన ససేమిరా అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అదే సమయంలో మీకు తెలంగాణ అత్యద్భుతంగా స్పందించింది. మీకు ఆ దీక్షకు మద్దతుగా అసలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ర్యాలీలు, ఎన్ని ఘటనలు, ఇవన్నీ పార్లమెంట్లో కూడా అన్ని పార్టీలు అల్లకల్లోలం చేశాయి. అరే ఏంది ఆయన చంపుతారా మీరు ఆయనను అని చెప్పి మాట్లాడితే అప్పుడు చిదంబరం వాళ్ళు ఆ అర్ధరాత్రి ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్, జయశంకర్ గారు నేను ఒకసారి అడిగాను, సార్ ఏమిటి మీ జీవితం విషయంలో మీరు ఏమనుకుంటున్నారంటే, నాకు డిసెంబర్ 9తో తెలంగాణ వస్తుందన్న నమ్మకం ఏర్పడిపోయిందా, తెలంగాణ వచ్చిందనే నేను అనుకుంటున్నాను, సో నా జీవితం సఫలమైంది అన్నాడు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం దేశపతి గారు. బ్రేక్ తర్వాత ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణని, ఇంత కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని, 10 సంవత్సరాలు పాలించి ఒక బంగారు తెలంగాణగా చేసుకున్న రాష్ట్రాన్ని, మన నీళ్లు మనకు వచ్చేలా చూసుకున్న రాష్ట్రాన్ని, మన నిధులు మనకు వచ్చేలా చూసుకున్న రాష్ట్రాన్ని, మన ఉద్యోగాలు మనకే ఉండేలా చూసుకున్న రాష్ట్రాన్ని ఈరోజు 28 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా విధ్వంసం చేసిందో దాని గురించి ఒకసారి మాట్లాడదాం. 26 ఏళ్ల నిర్మాణం, 28 నెలల విధ్వంసం. ఏ రాష్ట్రాన్ని అయితే కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించి బంగారు తెలంగాణగా నిర్మించుకున్నామో, మన నీళ్లు మనకు ఉండేటట్టు చూసుకున్నాం, మన నిధులు మనకు ఉండేటట్టు చూసుకున్నాం, మన ఉద్యోగాలు మనకు ఉండేటట్టు చూసుకున్నాం. చివరకు 26-27 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ మళ్ళా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మన నీళ్లు మనకు కాకుండా పోతున్నాయి, మన ఉద్యోగాలు మనకు కాకుండా పోతున్నాయి, మన నిధులు ఢిల్లీకి మూటలు కట్టి పంపించబడుతున్నాయి. దేశపతి గారు, 26 నెలలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇంతకుముందు అదే అన్నట్టుగా 26 సంవత్సరాల నిర్మాణం ఒకవైపు, 28 నెలల విధ్వంసం ఒకవైపు, ఏమంటారు? అంటే తెలంగాణ వ్యతిరేక శక్తులకు అనుసరణలో నడిచే ఒక నాయకుడు, అంటే ఈ రోజు వరకు కూడా తెలంగాణ వ్యతిరేక శక్తులకు అనుసరణలోనే నడుస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అవ్వడం అనేది తెలంగాణ పాలిట పెద్ద శాపం. తెలంగాణ సోయలేనివాడు, తెలంగాణ సోయలేకపోవడం కాదు, తెలంగాణ వ్యతిరేక శక్తులకు అనుసరణలో ఉన్నాడు, వాళ్ళ ఎజెండాను అమలు చేస్తున్నాడు. ఆ సోయి ఉంది, తెలంగాణ వ్యతిరేక సోయి ఉందన్నమాట. అతను మీరు గమనించండి, ఇప్పుడు మనకు ఉదాహరణకి కాళేశ్వరం విషయంలో వాళ్ళు కాళేశ్వరం కట్టిన తర్వాత అందులో దోపిడీ అన్నారు, అవినీతి అన్నారు, ఏదో అన్నారు. కానీ కాళేశ్వరం కట్టకముందే కాళేశ్వరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అవును, కేసులు వేయడం ద్వారా, లేదా అక్కడ భూసేకరణను ఏదో పద్ధతిలో అడ్డుకోవాలని. కానీ మీకు పాలమూరు ఎత్తిపోతల దగ్గర కూడా అదే చేశారు వాళ్ళు. ఈ రోజు పాలమూరు ఎత్తిపోతల మీద కృష్ణా గోదావరి నీళ్లు మా నీళ్లు అని అనుకునే మాయలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ నీళ్లు తెలంగాణ ప్రాంతానికి మళ్ళుతుంటే తట్టుకోలేదు. వాళ్ళు అట్లా ఉండడం అయితే అసలు తెలంగాణ నాయకులు కేసులు వేయడం ఏమిటి? తెలంగాణ నాయకులు రకరకాల పద్ధతిలో కేసులు వేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, ప్రాక్సీ యూనిట్ల ద్వారా కొంత వ్యతిరేకతను సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఇవాళ కూడా మీకు పాలమూరు ఎత్తిపోతల మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు వేసింది వీళ్ళే. ఒకవైపు ఏమో పాలమూరుకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తారు, రెండో వైపు అసలు ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండా కేసులు వేసిందే వీళ్ళు అన్నమాట. ఇంత దుర్మార్గం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక విఫల రాష్ట్రం చేయాలనేటువంటి కుట్ర పన్నారు. ఆ కుట్ర పరాకాష్ట మీకు బ్యాగులు తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం. ఆ కూలగొట్టే ప్రయత్నంలో మీరు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవాళ మళ్ళీ ఒకసారి వినండి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆంధ్ర పెట్టుబడిదారీ వర్గానికి కొంచెం అసౌకర్యంగా ఉంది అని ఒక మాట చెప్తాడు. రెండోది, మీకు ఆంధ్రప్రదేశ్లో కులాల సమీకరణ వేరే రకంగా ఉండేది, పలానా కులానం మధ్య వైరుధ్యం ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇవాళ ఆంధ్రకు సంబంధించిన ఒక సామాజిక వర్గం ఇక్కడ లేదు కనుక మేము తెలంగాణలో ఉన్న పలానా సామాజిక వర్గాన్ని రెచ్చగొడతాం కేసీఆర్ వ్యతిరేకంగా అని చెప్తాడు అందులో స్పష్టంగా. అంటే ఇది ఇవాళ ఏదో అధికారంలోకి వచ్చి కేసీఆర్ అవినీతి ఆరోపణ, ఇది కాదు, మొదటి నుంచి ఒక ఎజెండా ఉంది అతని. అదే మన నీళ్లు మనకు కాకుండా పోతున్నాయి, మన నిధులు మనకు కాకుండా పోతున్నాయి, లోన్లు తీసుకొస్తున్నారు, ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒక క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అన్ని మూటలు కట్టి ఢిల్లీకి పంపించడం. ఏ కోణమన్నా చూడండి సార్, మీరు ఒక్కొక్కటి తీసుకొని చూడండి.
ఇరిగేషన్ అని చూసినారనుకోండి, ఒకసారి కేసీఆర్ వైపు చూస్తే మీకు ఒక ఉజ్వల వైభవం కనబడుతుంది. అవును. మా మధ్యతరహా ప్రాజెక్టులు ఎన్నో నిర్మాణం అయిపోయాయి, పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో నిర్మాణం అయిపోయాయి, 8 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఏది మన పాలమూరులో మిషన్ కాకతీయ, అనేక చెక్ డాములు, అది ఇది. ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి మీరు ఇరిగేషన్ అని ఇప్పుడు చూడండి, సంవత్సరంలో 6 లక్షల ఎకరాలకు ఇస్తామన్నారు, 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక ఇటుకెత్తింది లేదు. నువ్వు ఇక్కడ మేడిగడ్డ దగ్గర కట్టడం తప్ప, మేము తుమ్మిడిహట్టి దగ్గర కడతానన్నావు. తుమ్మిడిహట్టి దగ్గర ఇవాళ వరకు తట్టెడు మన్నెత్తిపోయకపోగా తట్టెడు అక్కసెత్తిపోస్తున్నావు. మన మేడిగడ్డ దగ్గర నువ్వు తట్టెడు వికృతత్వాన్ని కక్కుతున్నావు, నువ్వు తట్టెడు బూతులు కక్కుతున్నావు తప్ప ఏది. పైగా ఒక గమ్మత్తుగా అంటాడు, జలగం వెంగళరావు ఒప్పందం చేసుకున్నాడు మహారాష్ట్రతో అని అంటాడు. మహారాష్ట్రతో జలగం వెంగళరావు చేసుకుంటే 2.5 ఏళ్ళ నుంచి ఈ వెంగళప్ప ఏం చేస్తున్నట్టు, ఈయన ఎందుకు ఏం కట్టనట్టు అసలు. పైగా మధ్యలో 4 దశాబ్దాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు గుడిగురం పழுదోమిందా, ఎందుకు కాలేదు? మరి రైతుల పరిస్థితి మరి భయంకరంగా ఉంది. ఏ ఉద్దేశంతో అయితే రైతు బంధు ఇచ్చి కేసీఆర్ గారు రైతులను పెట్టుబడి సాయం అందించి రైతులను ఆదుకున్నారో, ఇప్పుడు ఆ రైతు బిచ్చం వేసినట్టు అప్పుడో ఎకరానికి ఇప్పుడో ఎకరానికి వేస్తున్నారు. కేసీఆర్ గారేమో ఒక కన్సర్న్తో చేసిన పని సార్. అంటే ఈ డిస్ట్రెస్ నుంచి బయటపడేయాలి రైతులని, వీళ్ళు ఆత్మహత్యల పాలవుతున్నారు, వీళ్ళని ఎట్లా కాపాడుకోవాలి. అసలు కేసీఆర్ గారు కుర్చీ మీద కూర్చోగానే అది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కంటిన్యూటీ, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, గగ్గోలు మొదలైపోయింది. ఇదంతా ఏదో కేసీఆర్ వల్లనే జరిగిపోతుంది అన్నట్టుగా. ఆయన చాలా నింపాదిగా ఆలోచించి ముందు కరెంటు బాగు చేసి, నీళ్లు బాగు చేసి, చెరువులు బాగు చేసి, ఇది సరిపోదు ఇంకా ఏదో చేయాలని మదనం చెంది రైతు బంధును ఆయన మానసపుత్రికగా ఆయన సృష్టించాడు. దాన్ని దేశమంతా కొనియాడింది, దేశమంతా అనుసరించింది. నిజంగా రైతుకు పెద్ద రిలీఫ్ వచ్చింది. ఇవాళ సార్ కూడా చెప్తున్నారు, ఒకవైపు రైతు బంధు డబ్బులు వచ్చేవి, రెండోది ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చేవి. రైతు ముఖం ఎంత కళకళలాడింది ఆ రెండు రావడం వల్ల. అది రావడం వల్ల వాళ్ళు ఎరువు బస్తానా ఇంకొకట కొనుక్కోగలిగినారు, ఒక సంతృప్తి ఉన్నారు. మీకు భూముల ధరలు పెరిగిపోయాయి రైతు బంధు వల్ల కూడా, వ్యవసాయ భూముల ధరలు పెరిగిపోయినాయి, రైతులకు ఒక కాన్ఫిడెన్స్ ధీమా వచ్చింది. అంటే అంతకుముందు మీకు జీవనేచ్ఛనే లేదు, బతుకుదామన్న కోరిక లేదు రైతుకి. అక్కడి నుంచి తన జీవితం మీద తనకు నమ్మకం కలిగించే స్థితికి కేసీఆర్ తీసుకుపోయిండు. ఈయనకి ఏంటంటే ఈయనది ఇంత ఎలక్షన్ స్టంట్ కదా, రైతు బంధు ఇవ్వాలి, ఆదుకోవాలి, రైతులనే కన్సర్న్ కాదు, ఎట్లా మాయ చేయాలి, ఎట్లా డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చినట్టు. మీకు 2 విడతల రైతు బంధు ఎగ్గొట్టి ఆ డబ్బును రుణమాఫీ కింద ఇచ్చాడు. ఇది గిమ్మిక్ అనమాట, అది రైతులతో నీ క్రూర పరిహాసం. రైట్ శ్రీనివాస్ గారు, ఇవి మనం మాట్లాడుకుంటూ పోతే ఇంకొక గంట సేపు మనం చర్చించుకున్నా కూడా ఈ అంశాలన్నీ ఉంటాయి. సమయం మించిపోయింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చర్చలో పాల్గొన్నది మీకు కూడా శుభాకాంక్షలు. 26 సంవత్సరంలో అడుగు పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్య అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.